హలో యూఎస్ వెల్కమ్ టు ఆస్ని సుధా ఫ్యామిలీ వ్లాగ్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది చూసేయండి. అలాగే మా ఇంటికి ఒక చుట్టాల పిల్ల వచ్చింది. ఆ చుట్టాల పిల్లతోటి మేము ఎక్కడికి వెళ్ళామనేది సాటర్డే అనేది ఈ వీడియోలో కూడా చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఫన్గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టినట్టు కూడా అనిపించదండి, అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఆ చుట్టాల పిల్ల ఎవరనేది కూడా మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి నేను ఇవాళ సాటర్డే కదండి, మార్నింగ్ లేచి రాత్రి రెడీ అవుతున్నాను. రెడీ అయిపోయి తర్వాత వచ్చేసి పూజ కడ అన్ని సర్దాలండి. చూస్తున్నారు కదా, చాలా గందరగోళం కిందతే అయిపోయింది పూజ గదంతని. అందుకు నేను అంతా క్లీన్ చేసేసి పటాలన్నీ తుడిచేసి వాటికి బొట్లన్నీ పెట్టి కింద పేపర్స్ కూడా మార్చాలి. ముందుగా వచ్చేసి ఆ సామాన్లన్నీ తీసేస్తున్నానండి. పూజకర సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లన్నీ తీసేసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను. అవైతే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి దేవుడి కాడ ప్రసాదం అయితే చేసి పెడదామని అనుకున్నాను. అందుకు ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఆ బర్నర్స్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసి అవి పెట్టేసిన తర్వాత అయితే పూజకి కావాల్సిన నైవేద్యం అనేది చేస్తానని చెప్పాను కదండి, అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను రవ్వ కేసరి అయితే చేద్దామని రవ్వ అయితే ఉన్నదండి, రవ్వ అయితే తీసుకుని దాంతోపాటుగా అందులో పెసరపప్పు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా, అందుకు పెసరపప్పు అలాగే రవ్వతోటి కేసరి అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా బెల్లంతో అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే 2 స్టవ్ మీద అయితే 2 గిన్నెలు అయితే పెట్టేసాను. గిన్నెలో వచ్చేసి పెసరపప్పు అయితే ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకో గిన్నెలో వచ్చేసి రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి కదండి, అందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసులు అయితే నేను రవ్వ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్టీల్ పాత్ర పెట్టాం కాబట్టి ఈజీగా మనకి అడుగంటేస్తుంది. ఇంకా అది ఫ్రై చేసి పక్క పెట్టేసుకున్నాను. ఇంకా పెసరపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకు నేను పిల్లల కోసం అయితే టిఫిన్ ఇంకా అరేంజ్ చేసుకుందామని అన్నీ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి. రవ్వ వేపుకుని అలాగే మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఈజీగా పిల్లలు లేచినప్పటికీ వాళ్ళు బ్రష్ చేసి అన్నీ చేసి వచ్చినప్పటికీ టిఫిన్ అయితే అరేంజ్ చేసేచ్చు కదండి. అందుకు నేను అన్నీ కట్ చేసేసుకుని అలాగే రవ్వ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్నాక దాన్ని పక్క పెట్టేసుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా ఉడికిపోయింది. బెల్లం కావాల్సిన వాటర్ కూడా నేను వాటర్ అనేది మరగపెట్టుకున్నానండి. వాటర్లోని బెల్లం అనేది మరిగించుకుని వాటర్ అయితే వేయాలండి. డైరెక్ట్ బెల్లం అయితే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. పెసరపప్పు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకుని ఆ రవ్వ అనేది ఆ పెసరపప్పు ఆ రెండు కూడా ఇప్పుడు ఉడకాలండి. రవ్వతని ఇలాగా మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని మనం కదుపుకుంటా అది ఉడికించుకోవాలి. అందులోకి నెయ్యి అనేది ఎక్కువ పడుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా రవ్వ అనేది ఉడికిపోయింది కదా, ఇప్పుడు బెల్లం కరిగించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని దగ్గర పడేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు బాదం పప్పు మన కిస్మిస్ అన్నీ అవి అందులో వేసేసుకుని మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక అది దగ్గర పడింది కదండి, ఆ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పైన అనేది నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్ తగ్గట్టుగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా, దేవుడి పటాలన్నీ క్లీన్ చేయాలని చెప్పాను కదండి, ఇప్పుడు అన్నీ తీసేస్తే పక్కన పెట్టుకుంటున్నాను. పేపర్స్ కూడా మార్చుకున్నానే ఉండి ఒక క్లాత్ తీసుకున్నతే అక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం అంతా తడి క్లాత్ తోటి అలాగే పొడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత అయితే న్యూస్ పేపర్లు అయితే వేస్తున్నాను. ఇలా న్యూస్ పేపర్లు వేసేసి దేవుడి పటాలు కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను. గౌరీదేవికి కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని అక్కడైతే పెట్టేసుకున్నానండి. ముందుగానే సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసాను. దేవుడి దగ్గర అన్ని సామాన్లు ఉంటాయి కదండి, ఆ సామాన్లన్నీ క్లీన్ చేసి ఇలా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ సర్దేసి దీపారాధన అయితే చేసేసాను. చేసిన తర్వాత అయితే ఇలా గోవిందనామాలు అయితే చదువుకుంటున్నాను. ఇలా గోవిందనామాలు అన్నీ చదివేసిన తర్వాత మా హస్బెండ్ కూడా స్నానం చేసి అయితే వచ్చేసారండి. ఫ్రెష్ అప్ అయిపోయి గుడికోటి వెళ్దాం అనుకున్నాము, అందుకు రెడీ అయిపోయారు. వచ్చిన తర్వాత అయితే మీ ఇద్దరం కలిసి అయితే దండం పెట్టేసుకున్నాము దేవుడికి. కంపల్సరీ ఏం చేయకపోయినా సాటర్డే మాత్రం కంపల్సరీ పూజ అంతా చేసుకుంటానండి. ఇప్పుడే కాదు, నాకు ఫస్ట్ నుంచి సాటర్డే అనేది చాలా నమ్మకం ఎక్కువ. ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుడికోటి వెళ్దాం అనుకున్నాను కదండి,
అందుకు నేను ఫ్రై చేసేది పెట్టుకుంటున్నాను. ఉప్మా అయితే తాలింపు పెట్టట్లేదండి. పిల్లలు ఇంకా లెగలేదు. ఇంకా ఫ్రై చేసేసి పెట్టుకుంటే వచ్చినప్పటికి, అలాగే పిల్లలు బ్రష్‌లని చేసినప్పటికి వేడివేడిగా ఉప్మా అయితే రెడీ చేసేసుకోవచ్చు కదా! అందుకు ఫ్రై చేసైతే పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలు లేస్తే అందరూ కలిసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా టైం కుదరదు అని అనుకుంది. ఇంకా మీ ఇద్దరమెళ్ళైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా ఇంటికి ఒక చుట్టాల పిల్ల వచ్చిందని చెప్పాను కదండీ! మా చిన్న వదిన వాళ్ళ పాప అయితే వచ్చింది. లేఖ్య తను తీసుకున్నతో వచ్చాము. ఇంకా ఆ పాప కూడా లెగలేదు. నేను టెంపుల్ నుంచి వచ్చినాకైతే పిల్లలిద్దరిని మొత్తం ముగ్గురిని కూడా లేపాను. లేపి బ్రష్లు చేయమంటే బ్రష్లు చేసేసి చూడండి తల ఓ దిక్కునైతే కూర్చున్నారు. ఈ మూలొకలు ఆ మూలొకలు అన్నట్టు కూర్చున్నారు. ఇలా లేచిన తర్వాత వాళ్ళు లేపేసి నేనైతే ఇక్కడ నేను ఉప్మా అయితే తాలింపు పెట్టేసాను కదండి! దాన్నైతే ఇప్పుడు పోపు వేసేసుకున్నాను. వాటర్ వేసేసి ఇలా రవ్వ వేసేసి ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను. కరెంట్ పోయిందండి. అందుకు అంత ఇలా అయితే ఉప్మా అంతా తాలింపు పెట్టేసి పిల్లలందరికీ ఇస్తానండి. లాస్ట్లో కొంచెం ఉంటే ఇంకా నేను కూడా వేసేసుకుని అయితే వాళ్ళతో పాటు టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అవర్ ఆగి నేనైతే వంట అయితే స్టార్ట్ చేయడం అయితే చేశానండి. వంట చేయడం అయితే ఏం చేశానని చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఒక పక్కన రైస్ పెట్టేశాను. పక్కన వచ్చేసి కందిపప్పు అయితే పెట్టాను. సాంబార్ పెడదామని అన్నీ చూసుకుంటే సాంబార్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ లేవు. ఉన్న మట్టుగా అయితే పెట్టేస్తున్నాను. క్యారెట్, టమాటో, ఉల్లిపాయలు, అలాగే 4 బెండకాయలు ఉన్నాయి. అలాగే నా దగ్గర ఉన్నాయి ములక్కాడ కూడా ఉన్నాయండి. వాటితోటి సాంబార్ అయితే కాసేస్తున్నాను. ఇందాక టెంపుల్ నుంచి వచ్చినప్పుడే సాంబార్ పౌడర్ అయితే తెచ్చుకున్నాను. ఇలా అయితే నేను ఇప్పుడు వచ్చేసి నేను అన్నం అయితే వాచ్ చేస్తున్నానండి. ఇలా రైస్ ఉడిపోయింది. అన్నం అయితే వాచ్ చేసి సాంబార్ కావాల్సిన కాయగూరలు ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని పక్కన పప్పు కూడా చల్లారిపోయిందండి. అది కూడా ఇప్పుడు పప్పు కొడుకుతోటి కలపెట్టేస్తున్నాను మెత్తగాని. ఒకసారి కలిపెట్టేసి మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి కుక్కర్ పెడతాను కదండి, కూరగాయలు అనేది మళ్ళీ కుక్కర్ పెట్టేస్తాను. అప్పటికి ఇంకా మెత్తగా ఉడికిపోద్ది కాబట్టి మనం మిక్సీ పెట్టిన అవసరం లేదు. మీరు ఇంకా డైరెక్ట్ పప్పు వేయాలంటే మీరు ఇంక మిక్సీ అనేది పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సాంబార్ టేస్ట్ అనేది మెత్తగా లేకపోతే సాంబార్ టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా చేయడం వల్ల పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఓ పక్కన వచ్చేసి అది ఇంకా స్టీమ్ అవ్వాలి కాబట్టి నేను పక్కన వచ్చేసి వడియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. వడియాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకున్నానండి. సాంబార్ కావాల్సిన పోపు అంతని పెట్టేసుకుని అందులోకి అయితే తిరగపతి అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. అందులోకి ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేయలేదండి. సాంబార్ పౌడర్ కూడా వేసుకుని మనం ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది మరిగించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడిగా సాంబార్ రెడీ అయిపోయింది. అలాగే వడియాలు కూడా ఫ్రై చేసేసుకున్నాను కదా, మా హస్బెండ్ కూడా క్యారెట్ సర్దేశాను. పిల్లలు ముగ్గురికి పెట్టేసాము. వాళ్ళతో పాటు కూర్చుని మేము కూడా చేసేసాము. మేమందరు తినేసాం కానీ హవ్యకి మాత్రం అవ్వలేదు. తినిపించమని అడుగుతుంది. ఇంకా వాళ్ళ వదిన నేను తినిపించినన్నానని వాళ్ళ వదినతో అడుగుతుంది. తినిపించు వదిన అని. అందుకే మళ్ళీ ఎక్కెత్తి దాని వెనకాల అట్టుకుని కంచం పెట్టుకుని తిరుగుతుంది. ఓ పక్కన మా హస్బెండ్ కూడా క్యారేజ్ సర్దేసింది కదా, ఆయన కూడా డ్యూటీకి అయితే టైం అయిపోయి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము ఒక గంటన్నర ఆగి వర్క్ అయితే వెళ్తున్నామండి. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఇలా అయితే మేము పార్క్ అయితే బయలుదేరాము. ఆటోకి అయితే వెళ్ళాలి. మా హస్బెండ్ ఉంటే బండి మీద అయితే తీసుకెళ్తారు కదా, ఇంకా మేము అందరము ఆటోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇక్కడ ఎక్సర్సైజ్లు అయితే ట్రై చేసాము. మళ్ళీ ఎక్కి నేనైతే ఇలాగ ఎక్సర్సైజ్ అయితే చేస్తాము. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారండి పిల్లలు మాత్రం. హవ్య చూడండి తనకి అందట్లేదని అలా కూర్చుని రౌండ్గా తిరుగుతుంది. అక్కడ ఆడేసిన తర్వాత ఉయ్యాలైతే దొరికినాయండి వీళ్ళకి. కొంచెంసేపు ఇద్దరు ఒక దాంట్లోనే ఒకరు ఒక దాంట్లో వెళ్ళి ఊగుతున్నారు. ఇక్కడ అయితే 1 గంటన్నర 2 గంటలకు సుమారుగా ఆడారండి. ఆడేసిన తర్వాత ఇంకా టైం అయిపోతుంది, 6 అయిపోయింది రండి అని. అలా నడుచుకుంటా పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో వచ్చేసిందండి. ఆటో ఎక్కైతే ఇంటికి వచ్చేసాము. వచ్చే దారిలో అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము పిల్లలకి, అలాగే నాకు కూడాని. మీ నలుగురు మధ్య ఇలా కూర్చుని అయితే ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ముగ్గురు అయితే ఒకే రకం అయితే తీసుకున్నారు. నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను, చాకోబారు. ఇలా టేస్ట్ బాగుందన్నాను కదండి, పిల్లలకి ఎడితే పిల్లలకి కూడా బాగా నచ్చింది. పైన మ్యాంగో బాగుంది కానీ అది వెన్నెలా మ్యాంగో కలిపి తింటే అస్సలు బాగోలేదండి. నాకైతే అసలు నచ్చలేదు. నా ఐస్ క్రీమ్ నాకు నచ్చింది. వీళ్ళు చూస్తున్నారు కదా నేను పెట్టానని, ముగ్గురు కూడా మళ్ళీ నాకు తిరిగి మళ్ళీ నాకు పెట్టేస్తున్నారు.
ఆళ్ళు తినిపిస్తున్నారని హవ్య కూడా పక్కన 2 సార్లు నాకు తినిపించింది. ఇలా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని కిచెన్‌లోకొచ్చానండి. ఇంక మధ్యాహ్నం భోంచేసాక అస్సలు కిచెన్ దగ్గరికే వెళ్ళలేదు. గిన్నెలు కూడా సింక్‌లో చాలా గిన్నెలయిపోయినాయండి. ఇంకా అన్నీ పక్కకు పెట్టేసి ముందొచ్చేసి పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నాను. అన్నం పెడతానంటే వద్దు అని అన్నారు. పప్పుచారు అయితే వద్దు అని అంటున్నారు. ఇంకా అన్నం కొంచెం ఉంది. దాంతో పాటుగా నేను ఏం వండాలి అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి. ఆ ఐడియా ఏంటని కూడా చెప్తాను మీకు. ఇప్పుడొచ్చేసి అన్నం ఉన్నదన్నా కదండీ! చూడండి అన్నం అయితే కొంచెం ఉంది. ఎటు కాకుండా అన్నం వండినా కూడా తినంటున్నారు. ఇంక దాంతో పాటుగా పప్పుచారు కూడా ఉంది. ఇంకేం వండాలి అని ఆలోచిస్తుంటే నాకైతే ఒక ఐడియా వచ్చిందండి. కొనైతే బొరుగులున్నాయి. ఆ బొరుగులేసుకొనైతే ఉగ్గాని అయితే చేద్దాము. ఉగ్గాని పౌడర్ కూడా ఉన్నదండి. ఉగ్గాని చేసేస్తే లేకే కూడా మా సైడ్ అయితే తినరు కదండీ! ఈ సైడు ఈస్ట్ గోదావరి సైడ్ అసల బొరుగులనేదే తినరు. ఇంకా టేస్ట్ చేసి పెడదాము నచ్చుతది అనుకున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా వచ్చింది. హవ్యకి కూడా, జోషికి అలాగే లేకి కూడా నచ్చిందండి. ఇవన్నీ రెడీ చేశాను కదా! రెడీ చేసినయన్నీ కూడా హాల్‌లో పెట్టేస్తున్నాను మంచులతో అన్నీని. పెట్టేసి ఇంకొక ప్లేట్ పెట్టానండి. ఇంకా వాళ్ళు తినిపిచ్చేద్దాము. ఇంకా లేట్ అయిపోయింది కదా! డాడీ కూడా అలసిపోయారు కదా! ఇలా అయితే అందరికీ కూడా తినిపిచ్చేసానండి. తినిపిచ్చేసిన తర్వాత కిచెన్‌లోకి వచ్చాను. మొత్తం అంతా ఎలా ఉందో చూస్తున్నారు కదా! గత్తరగత్తరగాని. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకురావాలి. బుట్టలో ఉన్న సామాన్లన్నీ కూడా సర్దేశాను. సర్దేసిన తర్వాత అయితే ఇలా సామాన్లు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఇలా సామాన్లన్నీ తోమేసి ఓ పక్కన కడిగేస్తున్నాను. కడిగేసిన తర్వాత అయితే సింక్ అంతా కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ మరకలు అయితే పడిపోయినాయి. అదంతా ఇప్పుడు స్క్రబ్బర్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నాను. చూడండి స్టవ్ మీద కూడా ఆయిల్ మరకలు పడిపోయినాయి కదా! అది కూడా క్లీన్ చేసేసి ఒక క్లాత్ అయితే తుడుస్తున్నానండి. వాటర్ అయితే ఏం కడగట్లేదు. క్లాత్ అయితే తుడిచేస్తున్నాను. తుడిచేసి నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత బుట్ట దగ్గర కూడా వాటర్ అయితే పడిపోయినాయండి. అక్కడంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి వాటర్ అంతా కూడా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత బర్నర్స్ పెట్టేస్తే మొత్తం కిచెన్ అయితే అంతా క్లీన్ చేస్తానండి. వ్లాగ్ అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయింది. నా పనులు కూడా అయిపోయినాయి. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేస్తే ఏదైనా వీడియోస్ ఉంటాయి కదండీ! దాని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటాను. ఈ వ్లాగ్ అనేది నచ్చిందా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.